గుడ్ మార్నింగ్ సునీల్ గారు, గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద అయితే ఇందాక మన ఏదైతే బాలకోటయ్య గారు చెప్పినట్లు ఒక గిరిజన గ్రామం ఈరోజు ప్రపంచానికి తెలిసేలా తయారైంది. అదొక రకంగా మంచి విషయం. అండ్ ఇంకొకటి భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి జాతికి అంకితం చేయబోతున్నారు. ఇది కూడా ఏపీ ప్రజలకి చాలా ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇంకొకటి, ఈ ఎయిర్పోర్ట్ ఒక గేమ్ చేంజర్ గా మారబోతుంది. ఏపీకి రానున్న రోజుల్లో పెట్టుబడులు రావచ్చు, కనెక్టివిటీ పెరుగుతుంది, చాలా అంశాలు కూడా ఒక రకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఈ అంశంలో ఇప్పుడు దీని భూసేకరణ నుంచి నిర్మాణం వరకు చాలా విషయాల్లో కూడా జగన్ హయాంలోనే జరిగింది. దీనికి సంబంధించి క్రెడిట్ చోరీ జరుగుతుందంటూ అంశాలు ఈ టైంలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అండ్ ఇంకొకటి, మీ పైన కూడా విమర్శలు ఏంటంటే కూడా క్రెడిట్ జగన్ అండ్ కో క్రెడిట్ కోసం కష్టాలు పడుతున్నారు అంటూ కూడా మీ పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? సునీత్ గారు, అందరికి నమస్కారం అండి. ఏదేమైనా బాలకోట గారు ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఒప్పుకున్నారు. ఏదైనా భోగాపురంలో ఎయిర్పోర్టు మా కూటమి ప్రభుత్వం కట్టలేదు అని క్రిస్టల్ క్లియర్ గా ఆయన ఒక్కాడించి చెప్పారు. ఎక్కడ కూడా మేమే కట్టాము, మా వల్ల వచ్చిందని ఎక్కడ చెప్పలేదు. సంతోషం. భోగాపురం అనేది వినాలి స్టార్టింగ్ లో బ్రేక్ లక్ష్మణరావు బాలకోటయ్య గారు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం. రాజకీయాలకు అతీతంగా మాట్లాడాను. రాజకీయ పొద్దున స్టార్టింగ్ లో బ్రేక్ లేకండి సార్. బాలకోటయ్య గారు లక్ష్మీ గారు మీరు అబద్ధాలను వండేస్తే ఉంటుంది. వీళ్ళు వైసీపీ నాయకులు ఇచ్చారంటే బాలకోటయ్య గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడి, ఆ తర్వాత నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఆయన మాట్లాడండి. సునీత్ గారు ఒక్క మాట ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఆహ్వానిస్తున్నారా తిరస్కరిస్తున్నారా అని అడగండి. ఇక్కడ రాజకీయాలు కాదు అని నేను చెప్తున్నా. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మణరావు గారు, అదే విధంగా వల్లూరి గంగాధర్ గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. గంగాధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణరావు గారు కంటిన్యూ. సునీత గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ని మేము 100% స్వాగతిస్తాం. ఎందుకంటే మేమే తీసుకొచ్చాం. మా హయాంలోనే మొత్తం అంతా జరిగింది. అసలు ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందంటేనే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఒకటి సార్, ఆయన అన్నారు మన్యం జిల్లా, అది శ్రీకాకుళం జిల్లా, గిరిజన ప్రాంతం అని. అవేమీ కాదమ్మా, విజయనగరం జిల్లా. భోగాపురం అనేది నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మండలం. భోగాపురం ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మంచి పేరు పొందినటువంటి ఒక వాణిజ్య సంపద గలటువంటి ఒక మండలం. అదే బాలకోట గారికి తెలియదు కాబట్టి నేనేమంటానంటే, సునీత గారు 2015 డిసెంబర్ 15 రక్షణ శాఖ క్లియరెన్స్ ఇచ్చిందండి. ఏది భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టొచ్చని. అది డిసెంబర్ 4, 2027 వరకు కూడా ఆ టైం పొడిగించింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జూన్ 12 జిఎంఆర్ తో కన్సెషన్ అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. 2020 నవంబర్ 11 కేంద్ర పౌర విమాన శాఖ నుంచి సైట్ క్లియరెన్స్, సూత్రప క్లియరెన్స్ మాత్రం జరిగింది ఆమోదం పొందడానికి. 2022 సెప్టెంబర్ 13 విశాఖ నేవల్ ఎయిర్ బేస్ లోని సివిల్ ఎన్క్లేవ్ భూస్వేతకు కేంద్రం ఎన్ఓసి ఇచ్చింది. 2023 ఫిబ్రవరి 23 రోజుకి 5 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ యొక్క ఎయిర్పోర్ట్ కి. అదే రోజు ఎయిర్పోర్ట్ బౌండరీకి మొత్తం కూడా విద్యుత్ సరఫరాకు కూడా ఆమోదం పలికేందుకు ఒక జీవోని తీసుకొచ్చింది. 2023 ఏప్రిల్ 6 బీసీఏఎస్ తో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఒప్పందం అనేది కుదుర్చుకుంది. 2023 మే 16 ఏరోనాటికల్ సర్వీస్ మద్దతుకు కేంద్ర పౌర శాఖ విమాన శాఖ నుంచి జీవీఐఏఎల్ మద్దతు కూడా ఆ రోజున ఎంఓ చేసుకోవడం జరిగింది. 2023 అక్టోబర్ 31 విమానాశ్రయానికి అవసరమైనటువంటి 2203.26 ఎకరాల భూమిని జిఎంఆర్ కి జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించడం జరిగింది. సో ఇవంతా కూడా జరిగి 130 న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు పైన జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రతి దాంట్లో కూడా అన్ని వ్యవస్థల్లో
ఎయిర్పోర్ట్ కట్టడానికి కావాల్సిన అన్ని వ్యవస్థలో ఎన్ఓసి తీసుకొచ్చి ఈ రోజున ఈ యొక్క ఏదైతే ఈ భోగపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఈ నిర్మితం అయిందో 2023లోనే ఆయన చెప్పారు. 2026 తారీఖు వచ్చేసరికి ఇక్కడ విమానాలు ఎగురుతాయి, సర్వీసులు ప్రారంభం అవుతాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే చెప్పారు. మేము అంటే చెప్తున్నాం అమ్మా, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున భూమి పూజ చేసిన రోజున ఆ రోజు చాలా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని కూడా రైతుల దగ్గర వీళ్ళు 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు అని చెప్పి 15,000 ఎకరాలు అని చెప్పి వీళ్ళు భూమి సమీకరణ చేస్తామని చెప్తే ప్రజల్లో ఉత్తరాంధ్ర అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఉద్యమం చేశారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది 5,000 ఎకరాల నుంచి మనం చెప్పే ఈ రోజున 2,203 ఎకరాల వరకు కూడా దాన్ని కేటాయించడం జరిగింది. మరొక 500 ఎకరాలు ఇతరత్ర దానికి అనుబంధ విభాగాలుగా తయారు చేసే విధానానికి కేటాయించారు. అంటే భూమి ఇచ్చిన దగ్గర నుంచి భూమి ఇచ్చిన రైతులు వాళ్ళకి నిర్వహణకు అయినటువంటి ఖర్చు దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏవైతే ఆ యొక్క భూములు ఇచ్చినటువంటి రైతులు 404 కుటుంబాలు ఉన్నాయో అవి మనం చూస్తే ఆ పోలిపల్లి దగ్గర ఆ చుట్టుపక్కల గ్రామాల దగ్గర వాళ్ళకి నిరాశ్రయానికి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 77 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇంటిని నిర్మించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిది కూడా ఏదైతే భోగపురం ఎయిర్పోర్ట్ కి కావాల్సినటువంటి ప్రతిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమకూర్చి ఈ యొక్క జిఎంఆర్ సంస్థకి ఆ రోజున మరి కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ చేసుకుంటే ఈ రోజున వచ్చి సొమ్ము ఒక్కరిది సోకొకరిది లాగా, పని ఒక్కరిది కష్టం ఒకరిది లాగా, కాంట్రిబ్యూషన్ ఒకరిది క్రెడిట్ ఒకరిది లాగా ఈ రోజున క్రెడిట్ షోర్ చేస్తే ఇదే మేమే తెచ్చాం, మేమే కట్టాం, మేమే అన్ని క్లియరెన్స్ తీసుకొచ్చామని చెప్పి మాట్లాడితే ఒకటి లక్ష్మణ్ రావు గారు, సరే మీ హయాంలో మీరు దాన్ని స్టార్ట్ చేసిన లక్ష్మణ్ రావు గారు, బట్ ఈవెన్ దో ఒకటి సరే ప్రభుత్వాలు అన్నప్పుడు మారుతూ ఉంటాయి కానీ అభివృద్ధి మాత్రం ఆగకూడదు. ఈవెన్ వాళ్ళ హయాంలో స్టార్ట్ చేసినవి మీ టైంలో కొన్ని ఆగిపోయాయి కానీ మీరు స్టార్ట్ చేసింది వాళ్ళ హయాంలో ఆగిపోలేదు కదా, కంటిన్యూ అయింది. వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు, ఒక రకంగా అది మంచి విషయమే కదా. సునీత గారు నేను అనేది ఏంటంటే ఈ రోజున ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ కి కూటమి ప్రభుత్వం నుంచి ₹1 కూడా వీళ్ళు వెచ్చించలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే భూమి కానీ కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కానీ విద్యుత్ సరఫరా కానీ నీటి సరఫరా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం ఇచ్చేసాం. ఎవరు కూటమి ప్రభుత్వం నయా పైసా ఇవ్వాల, నయా పైసా కూడా కూటమి ప్రభుత్వం బడ్జెట్ నుంచి తీసి ఆ యొక్క జిఎంఆర్ సంస్థకి ఇవ్వలేదు. మేము అదే చెప్తా ఉన్నాం. ఇవ్వలేదు మీరేమో 900 కోట్ల పైన మీరు ఖర్చు చేశామంటున్నారు, వాళ్ళేమో 4,700 కోట్ల పైన అయినాయని వాళ్ళు అంటున్నారు. మీరు వినాలి మేము అనేది భూమి సేకరణ కోసం 960 కోట్లు భూమి సేకరణ ఏదైతే అసైన్ ల్యాండ్స్ గానీ అలాగే రైతుల దగ్గర గానీ అలాగే ప్రభుత్వ భూములు గానీ ఇవన్నీ కూడా మనం చూస్తే వాటికి సంబంధించినట్టు ఖర్చు నేను చెప్పింది. ఎయిర్పోర్ట్ కి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 4,000 కోట్ల రూపాయలు కూడా ఆ రోజున గవర్నమెంట్ కి రాష్ట్ర బడ్జెట్ కి సంబంధం లేకుండా ఆ యొక్క వనరులు ఇవ్వడం జరిగింది. అందుకని ఈ రోజున వీళ్ళేం చెప్తూ ఉన్నారు, వీళ్ళు జోబులో రూపాయి తీయకుండానే చంద్రబాబు నాయుడు గారి జోబులో రూపాయి తీయకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో నుంచి రూపాయి తీయకుండానే ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్రెడిట్ అంటే వీళ్ళు చోరీ చేయడానికి చూస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఈ రోజున సొంత విషయం భోగపురం ఎయిర్పోర్ట్ 100% ఈ రోజున కంప్లీట్ అయ్యి ఏదైతే ఈ యొక్క సర్వీస్ ప్రారంభం అవుతా ఉందో మేము కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా సంతోషపడుతూ ఉన్నాం. క్లారిటీ ఇస్తారు బాలకోటయ్య గారు, తర్వాత క్లారిటీ ఇస్తారు. ఒక్క నిమిషం ఆంధ్రప్రదేశ్ ఇటు చూస్తే ఉత్తరాంధ్ర వచ్చి వెనకబడిన ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం గర్వకారణం. దానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమైతే 100% ఆయనకి క్రెడిట్ ఇవ్వాలి. ఆయనకి మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అర్హుడు కాబట్టి మేమంటే ఉత్తరాంధ్ర మీద చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ గారు కూటమి కానీ అంత ప్రేమ ఉంటే ఏ రోజైనా ఒక యూనివర్సిటీ తీసుకొచ్చారా, ఏ రోజైనా ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా, ఏ రోజైనా ఒక పోర్టు కట్టారా, ఏ రోజైనా ఆ ఉత్తరాంధ్రకు కావాల్సినటువంటి కంపెనీలు ఏమని తీసుకొచ్చారా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు 4 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. పారితపురం, విశాఖపట్నం, పాడేరు, నర్సీపట్నం. మరి వీళ్ళు ఒక మెడికల్ కాలేజ్ తేలేదే, వీళ్ళు ఒక యూనివర్సిటీ తేలేదే. పారితపురంలో యూనివర్సిటీ మేము తీసుకొచ్చాం. ఇటువంటివన్నీ కూడా
ఉత్తరాంధ్రకు కావాల్సినటువంటి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించవలసిన కార్యక్రమాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అయింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో డెవలప్మెంట్ అయినటువంటి ఉత్తరాంధ్రని ఈ రోజు మేమేదో వలసలు ఆపేసాం. కన్సిడర్ చేశాము, వాటి గురించి ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఒక నిమిషం అండి గంగాధర్ గారు, ఒక నిమిషం, ఎందుకంటే టైం కొంచెం మిగిలిన వాళ్ళు గంగాధర్ గారు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన ఒక్క నిమిషం సునీత గారు, నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం అయిపోయింది. చేసిన ఏంటంటే సునీత గారు, మీరు చేసిన ఏంటంటే భరత్ ఎంపీ ఎవరైతే ఉన్నారో టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5,000 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ల్యాండ్ 50 ఎకరాలని వాళ్ళకి దారదత్తం చేశారు. వీటి గురించి క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం మళ్ళీ నేను మీకు సమయం ఇచ్చినప్పుడు ఇవన్నీ పాయింట్స్ చెప్పండి. ఒక నిమిషం గంగాధర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గంగాధర్ గారు గుడ్ మార్నింగ్. ఒక నిమిషం లక్ష్మణరావు గారు ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం విల్ కమ్ బ్యాక్ టు యు అండి ప్లీజ్. ఒక నిమిషం ఆగాలి, ఒక నిమిషం ఆగాలి, ఎందుకంటే ఒక నిమిషం అండి మీకు ఎనఫ్ టైం ఇచ్చాను నేను. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఎనఫ్ టైం ఇచ్చాను, మళ్ళీ మీ టైంలో మాట్లాడచ్చు. ఒక నిమిషం ఆగండి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. గంగాధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి గంగాధర్ గారు. సో ఏంటి ఇప్పుడు ఈ రోజు ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతున్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి. సో ఏంటి కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుంచి ఎంత మేర బీజేపీ నుంచి సహకారం అందింది, వాటి గురించి ఒకసారి. ముందుగా ఈ చర్చా వేదికలో ఉన్నటువంటి మరి బాలకోట అన్నయ్య గారికి, మరి లక్ష్మణరావు గారికి మరి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి నుంచి మరి బాలకోట గారు అయితే ఇది పార్టీలకు అత్యధికంగా చేసుకుని ఒక పండగ వాతావరణంగా చేసుకోవాలని చెప్పి అన్నయ్య గారు చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. దాన్ని మరి అన్ని పార్టీలు కూడా ఆహ్వానించాలి. మరి లక్ష్మణరావు గారు మరి ఇందాక నుంచి ఏకదాటిగా మాట్లాడుతూ అరెస్ట్ చేస్తే అబద్ధాలు నిజమైపోవు అనే మాట కూడా గుర్తెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్తున్న లెక్కలన్నీ కూడా అన్ని తప్పుడు తడకలే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఎవరు జేబులోంచి పెట్టారు, ఎవరు జేబులోంచి పెట్టారని చెప్తున్నారు. అసలు ఎవరు జేబులోంచి పెట్టింది లేదు. మీ జగన్మోహన్ రెడ్డి కూడా జేబు నుంచి పెట్టింది ఏం లేదయ్యా. ఏదైనా సరే అప్పుడు ఉన్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉన్న ఖర్చులు చూసి పెడతారు తప్ప ఎవరింటి నుంచి కూడా ఎవరు బాబు సంపాదించిన సొమ్ము కూడా తెచ్చి పెట్టలేదు. అలాగే మీ జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టలేదు. మరి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రతి